ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మాకు క్లైమేట్ అయితే చాలా కోజీగా ఉంది అండ్ మధ్యలో వర్షం పడుతూ ఉందన్నమాట. సో మాకైతే ఇంకా మన విజయవాడలో అంటే మనకు తెలియందే ఉంది, చిట్టి పునుగులు ఫేమస్ కదా. సో నాకైతే ఈరోజు బండి మీద స్టైల్లో ఉండే చిట్టి పునుగులు విత్ మెయిన్గా టొమాటో చట్నీతో తినాలని ఉంది. సో నేనైతే అది చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మాకు అబ్రాడ్లో ఉండే వాళ్ళకి మాకు ఆ ఛాన్స్ ఉండదు కదా, బయటకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే చాయిస్ అయితే ఉండదు కదా. సో నేనైతే ఇంట్లో చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు కూడా ఆ రెసిపీ కావాలంటే కనుక గో అండ్ చెక్ అవుట్ మై ఫుల్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాటర్ని ఎట్లా ప్రిపేర్ చేశానంటే 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయితే వేసుకున్నాను. అండ్ ఆ రెండింటిని కలిపి వాటర్లో ఒక 4 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. అది సోక్ అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని ఈ బ్యాటర్ అనేది ఇట్లానే ఉండాలి. అంటే లైక్ కొంచెం థిక్గా, అంటే ఎక్కువ వాటర్ పోసుకోకుండా లైట్గా వాటర్ పోసుకొని ఉండాలన్నమాట. దీన్ని 8 అవర్స్ ఫర్మెంట్ చేసిన తర్వాత తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి వేసుకుంటున్నా. బియ్యం పిండి మనకి నార్మల్గా స్టోర్స్లో దొరికేది యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా దీనికోసం పట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ బేకింగ్ సోడా ఒక పించ్, అంటే లైక్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కదా, సో అందుకే కొంచెమే యాడ్ చేసుకున్నా. అండ్ దెన్ సాల్ట్ మన రుచికి తగినంత, అంటే లైక్ మీరు ఎట్లా సాల్ట్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ జీరా యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నార్మల్గా మనకి బండి మీద స్టైల్ అని నేను చెప్పాను కదా, బండి మీద చేసేవాళ్ళు జీరా మాత్రమే యాడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కనుక మీరు చిల్లీస్, కొరియాండర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాటర్ అనేది మనం ఎంత మిక్స్ చేసుకుంటే మనకి పునుగులు అంత బాగా వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా, చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నా. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ప్రాపర్గా అన్నీ కలిసేలాగా బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకొని ఇదంతా పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఎందుకంటే లైక్ మనం సోడా వేసాం కదా, సో అదంతా కలవడం కోసం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి, ఇలా వేస్తే పునుగు వచ్చేలా ఉండాలన్నమాట మన బ్యాటర్ కన్సిస్టెన్సీ. ఇలా వస్తే చాలు. ఒకవేళ మీకు కనుక కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే మీరు బియ్యం పిండి అండ్ మైదా 2 వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాటర్ కన్సిస్టెన్సీని. సో ఈ బ్యాటర్ని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తాను. మీకు తెలియడం కోసం నేను క్లియర్గా చూపిస్తున్నా. అండ్ నేను పక్కనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని అండ్ పక్కన వాటర్ని కూడా మరిగిస్తున్నా. ఈ వాటర్ని ఎందుకు మరిగిస్తున్నా అంటే మనం టొమాటో చట్నీ కూడా చేసుకుందాం అనుకున్నాం కదా, సో ఆ టొమాటో చట్నీ కోసం వాటర్ కూడా మరిగిస్తున్నా అనమాట. నేను ఒక అరౌండ్ 250 to 300 ml ఆఫ్ వాటర్ వేసుకున్నా. నేనైతే 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నా. సో దానికోసం నేను 250 to 300 ml ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. మీకు తెలియడం కోసం టొమాటోస్ కూడా పక్కన పెట్టాను చూడండి. అండ్ మీ కారంకి తగినట్టు మీరు మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ చక్కగా ఇట్లా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి ఇవి యాడ్ చేసేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు యాడ్ చేయకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, చింతపండు యాడ్ చేస్తారు. బట్ మనమైతే చింతపండు యాడ్ చేయము. ఇందులో కొంచెం బెల్లం, అంటే లైక్ ఒక 10 గ్రామ్స్ అనుకోండి, ఒక 10 గ్రామ్స్ అంతా. నా దగ్గర బెల్లం గడ్డ లేదు, సో అందుకే నేనైతే పౌడర్ని యాడ్ చేశాను. ఇందులో బెల్లం పౌడర్ని ఆల్మోస్ట్ లైక్ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తాను అనమాట బెల్లంని. ఇదే మన చట్నీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనే చెప్పచ్చు. అండ్ టొమాటోస్ బాయిలింగ్కి పెట్టుకోవాలి. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ 50% వరకు మనకు టొమాటోస్ ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని పీసెస్ అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా. ఎందుకంటే లైక్ నాకు సెపరేట్గా బౌల్లో వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవడం అదంతా ఎందుకని చెప్పి ఒకసారి వేడి పీసెస్ని మిక్సీ జార్లో వేస్తున్నా. బట్ మిక్సీ అయితే చల్లారిన తర్వాత పడతాను. అండ్ ఇవన్నీ సెపరేట్ చేసేసిన తర్వాత ఆ వాటర్ని అయితే పడేయకూడదనమాట. ఎందుకంటే ఆ వాటర్తో మనకి యూజ్ ఉంటుంది. అండ్ ఈ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి చల్లారే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ వాటర్లో మనం ఏం చేస్తామంటే ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ తీసుకొని పక్కన పెట్టుకున్నా నేనైతే. సో ఆ కొరియాండర్ని దీనిలో మిక్స్ చేసేసుకుంటాం. ఇందులో తాలింపు లాంటివి ఏమి వేయము, తాలింపు ఆర్ పోపు లాంటివి ఏమి వేయము. డైరెక్ట్గా కొరియాండర్ యాడ్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకునే దాంట్లో నేనైతే చల్లారిన తర్వాత జీరా కొంచెం అండ్ టేస్ట్కి సరిపడా అంత సాల్ట్
ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే గార్లిక్ ఫ్లేవర్ అంత నచ్చదు, సో అందుకే నేనైతే యాడ్ చేయలేదు. సో దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇట్లా ఉండాలన్నమాట. ఈ పేస్ట్ని వాటర్లో మనం కొరియాండర్ వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో మిక్స్ చేసేసుకోవడమే, అంతే. చూసారా ఎంతో ఈజీ టొమాటో చట్నీ బండి మీద స్టైల్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ట్రై చేశారని, ఆర్ పిక్స్ కూడా షేర్ చేయండి, సో దట్ నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ ఎవరో ఒకరు ఇద్దరు అయినా కానీ చూసి చేసుకున్నారు అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది నాకు బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్ అయిపోయిన ఆయిల్లో నేను చిన్న చిన్నగా ఇట్లా వేసేసుకుంటున్నా. అంటే లైక్ ఎవరు ఓన్ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా, నేనైతే ఇట్లా వేస్తాను. సో నేనైతే ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ పునుగులు కూడా నేను ఎక్కువ బాగా మాడిపోయేదాకా నేను వెయిట్ చేయను. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను అంతే. సో ఇలా వచ్చేదాకా నేను వెయిట్ చేసి చక్కగా దీన్ని ఆయిల్ నుంచి తీసేస్తాను. అండ్ చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మనకి. సో దీన్నైతే మేము ఎంజాయ్ చేసేస్తాం. చూడండి చక్కగా మనకి బయట అయితే బండి మీద అయితే 10 రూపీస్కి అయితే ఇన్ని అని కౌంట్ చేసేస్తారు కదా, బట్ మనం ఇంట్లో చేస్తే మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని తినచ్చు. చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నాం మేమైతే. టొమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీ 2 చేసుకున్నాము. ఎందుకంటే లైక్ ఇక మనకి బండి మీద అంటే బండి మీద స్టైల్ ఖచ్చితంగా రావాలి కదా. Hope you all like my video and thank you so much for watching till the end. We'll see you in our next vlog. Please do subscribe.